బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మీరు సిఎన్జి స్టేషన్కి వెళ్ళారనుకోండి. సిఎన్జి స్టేషన్కి వెళ్ళాక అక్కడ గ్యాస్ మీ బండిలో కొట్టించుకోవాలి. ఏమంటాడు బండి దిగండి అంటాడు. ఆయనంత మాత్రం మీ కోపం వచ్చేస్తుందా? కోపం వస్తే మీ దగ్గర ఏదుంటే అది తీసుకొని వాడిని కొట్టేయడమో లేకపోతే వాడి మీద దాడికి దిగడమో. వాడు ఇన్ ద సెన్స్ అక్కడున్న సేల్స్ మ్యాన్. ఇదే ఘటన ప్రస్తుతం ఉత్తరప్రదేశ్కి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం. ఉత్తరప్రదేశ్లోని హోటల్లో ఓ మహిళ రెచ్చిపోయింది. సిఎన్జి స్టేషన్ వర్కర్తో మహిళ గొడవకు దిగింది. సిఎన్జికి సంబంధించి సిఎన్జి గ్యాస్ స్టేషన్కి వెళ్ళింది. అక్కడ సిఎన్జి గ్యాస్ నింపుతున్న క్రమంలో కారులోని వారిని కిందకి దిగాలంటూ కూడా అక్కడ రజనీష్ అనే వ్యక్తి చెప్పుకొచ్చాడు. తమనే దిగమంటావా అంటూ కారు ఓనర్ ఎహ్సాన్ ఖాన్ అక్కడ వాగ్వాదానికి దిగాడు. తండ్రితో పాటు కుమార్తో గొడవ పడ్డాడు ఇషాన్ కూతురు. ఇన్ఫ్యాక్ట్ తండ్రితో పాటు కుమార్తో గొడవ పడింది ఇషాన్ కూతురు. ఆమె పేరు అరిబా. కారులోంచి రివాల్వర్ తెచ్చి బెదిరించింది. ఛాతిపై గన్ను ఎక్కుపెట్టి కాల్చి పాడేస్తా అంటూ హెచ్చరించింది. నీ ముఖాన్ని ఎంతలా పేలుస్తానంటే కనీసం నీ కుటుంబం గుర్తుపట్టలేదు నీ మొహాన్ని అనేంతలా పేల్చేస్తానంటోంది, కాల్చేస్తానంటోంది. అరేబాన్ అక్కడి నుంచి తీసుకువెళ్ళింది తల్లి. సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సిఎన్జి స్టేషన్ సిబ్బంది రజనీష్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఆ విజువల్ మీరు చూడొచ్చు. ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్తాం. ఈ విజువల్కి సంబంధించి ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మీరు చూడండి. సిఎన్జి స్టేషన్కి వెళ్ళిన క్రమంలో మీ అందరికీ అనుభవం ఉంటుంది కదా. చాలామందికి సిఎన్జి గ్యాస్ స్టేషన్కి వెళ్ళిన సందర్భంలో ఆ గ్యాస్ కొట్టించే క్రమంలో ఏమంటాడు? అరే బాబు, దయచేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళు బండి దిగిపోండి. అది కారు కావచ్చు, ఆటో కావచ్చు, ఈవెన్ ఆటోలో కూడా కదా చూడండి ఎలా పరిగెడుతోందో. అంటే మినిమం బేసిక్ సెన్స్ లేకుండా, బేసిక్ సెన్స్ ఇంత దుర్మార్గమా? సరే, ఆ సిఎన్జి కొట్టేసిన తర్వాత జరగడానికి ఏమైనా జరిగితే ఎవరిని అడుగుతారు మళ్ళీ మీరు? ఏమ్మా, నీకు తుపాకీ తీసి మనిషి మీద గురి పెట్టేంత ధైర్యం ఉన్న మనిషివి, అంత సోకాల్డ్ ఎడ్యుకేటెడ్ విమెన్వి, ఏమ్మా నీకు తెలీదా సిఎన్జి స్టేషన్లో ఎందుకు బండి దిగమంటారు? ఎందుకు దిగమంటారు నీకు తెలీదా? తుపాకీ పట్టుకుని ఊరికి ఎగేసుకొచ్చి ఆ వ్యక్తి మీద గురిపెట్టావే, ఏదో కోపంతో వచ్చేసి. ఆ మాత్రం బేసిక్ సెన్స్ లేదా నీకు? బేసిక్ సెన్స్ లేదా? ఏం తుపాకీ ఉందనే పొగరా? బలుపా? ఇలాంటి సందర్భాల్లో మహిళా పురుషుడా కాదు, అసలు మనిషా అని చెప్పి అడగాలి. There is no space for the gender here. In this places only humanity always matters. మీరు చూడండి, తండ్రి వాగ్వాదానికి దిగాడు. ఆ తర్వాత అక్కడ ఆ వ్యక్తి ఎవడి కోసం చెప్పాడు? నీకోసం, నీ కుటుంబం మంచి కోసం కదా. అంత బలుపా? ఒక సామాన్య కార్మికుడు అంటే అంత అలుసా మీకు? తుపాకీ ఉందని రెచ్చిపోతావా? నీకంత పిచ్చుంటే వెళ్ళి హాస్పిటల్లో చూపించుకో. క్షమించాలి ఈ పదాన్ని ఉపయోగిస్తున్నందుకు. బహుశా మహిళా లోకంలో శాంతమూర్తులకు తిరగలేదు. మా చుట్టూ కూడా మహిళలు చాలామంది ఉన్నారు. ఒక్కోసారి ఎక్కడైనా మేము కాస్త బౌండరీ దాటుతూ ఉంటే ఆగమ్మా అని చెప్పి శాంతం వహించి మమ్మల్ని శాంతింపజేస్తూ ఉంటారు. అలాంటి శాంతివంతమైన మహిళా లోకం ఉన్న సమాజం మంది. ఒక్కసారి ఆలోచించండి. ఆ వ్యక్తికి సంబంధించి ఆ తుపాకీ పట్టుకు వెళ్ళి ఛాతి మీద గురిపెట్టింది ఏకంగా. ఒక్క రెప్పపాటు కాలంలో ఆ పిచ్చెక్కి ఆ ట్రిగ్గర్ చేస్తే ఆ కుటుంబాన్ని మనిషి తీసుకురాగలదా ఈ వ్యక్తి? నేను మహిళను కూడా పిలవను ఇక్కడ. ఎందుకంటే మహిళా సమాజం కూడా తలదించుకుంటుంది ఇటువంటి వ్యక్తులని చూస్తే. చూడండి ఎంత కోపంతో వెళ్ళిపోతుంది. కోపంతో వెళ్ళిపోయి రివాల్వర్ తీస్తోంది. మీరు చూడొచ్చు ఆ వెహికల్కి సంబంధించి అదుగో రివాల్వర్ తీసి అసగాడికి అదుగో. ఒకసారి ఆ కాన్వర్సేషన్ చూద్దాం. అక్కడ వాళ్ళ కాన్వర్సేషన్ ఒకసారి చూద్దాం. ఆ తర్వాత మా ప్రతినిధి కృష్ణమోహన్ వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఒకసారి కృష్ణమోహన్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, ఇటువంటి ఘటనలకు సంబంధించి సాధారణంగా ఆఫ్కోర్స్ మనం రిపోర్ట్ చేసిన సందర్భంలో లేకపోతే మనం పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేస్తుంటాం. ఒక క్రమంలో మనం ఆటోలో వెళ్ళిన క్రమంలో సిఎన్జి ఫ్యూయల్ రీఫ్యూలింగ్ చేయించినప్పుడు దీపం అంటారు. కారులో కావచ్చు, ఆటోలో కావచ్చు.
సో అదే సందర్భం చెప్పడం అంటే నీకు మంచి చేయడం కూడా నాకు ప్రమాదంగా మారింది అనుకున్న క్రమం కింద చూడాలా దీన్ని? జరిగిన ఈ మహిళ చేసిన ఉదాంతం మాత్రం ఈరోజు చాలా వరకు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. నిజంగా అక్కడ స్టేషన్ లో పనిచేసే వర్కర్ పెట్రోల్ కట్టించే ముందు మీరు ఫుల్ లోడ్ లో ఉంది కాబట్టి కారు మీరు దిగితే మంచిదే అని చెప్పి సూచించారు. కారులో నుంచి దిగాలని రజనీష్ కుమార్ అనే వ్యక్తి తను మాట్లాడిన నేపథ్యంలో వెంటనే మమ్మల్ని దిగమంటావా అని ఆ ఓనర్ ఇషాన్ ఖాన్ ఎవరైతే ఉన్నారో అతను ముందు గొడవకి సిద్ధమయ్యాడు. అదే టైంలో తండ్రితో గొడవ పడుతున్న తండ్రికి మద్దతుగా కూతురు అరీబా కూడా అక్కడికి చేరుకునే ప్రయత్నం చేసింది. తర్వాత అక్కడ కొందరు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా తండ్రిని వీడిని వారించే టైంలో హడావిడిగా కారులో నుంచి వాళ్ళు తీసుకుని వచ్చి ఛాతి మీద గన్ను పెట్టి కాల్చేస్తానంటూ హెచ్చరిక చేసిన నేపథ్యం. అది కాకుండా నీ కుటుంబం మొత్తం గుర్తుపట్టలేనంతగా కాల్చి పారేస్తానంటూ ఫరీజా అరీబా హెచ్చరించిన పరిస్థితి. దాంతో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. తర్వాత చుట్టుపక్కల వాళ్ళు అందరూ అడ్డుకుని ఆమెను అక్కడి నుంచి పంపించి వేశారు. అయితే ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారిన నేపథ్యంలో రజనీష్ ఫిర్యాదుని పోలీసులు తీసుకున్నారు. ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి గన్ను స్వాధీనం చేసుకున్న పరిస్థితి అయితే ఉత్తరప్రదేశ్ లో. అయితే ఇక్కడ ఒక మహిళగా ఉన్న ఒక మహిళ అంత ఆవేశంతో గన్ను చేతిలో పట్టి అక్కడ పనిచేసే సిబ్బంది మీద ఎందుకు రియాక్ట్ అయింది అనే దాని మీదనే ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఇప్పుడు బేసిక్ గా తన తండ్రితో వాదనకు దిగడం వల్ల రియాక్ట్ అయిందా, లేదు అక్కడ ఏమన్నా రజనీష్ ఏదైనా పొరపాటుగా ఏమన్నా మాట్లాడా, లేకపోతే అంత రియాక్ట్ కావాల్సిన ఒక అమ్మాయి అంత రియాక్ట్ కావాల్సిన ఎందుకు పరిస్థితులు వచ్చాయి అనే దాని మీదనే కొంత చర్చ జరుగుతోంది. కానీ ఇప్పుడు పోలీసులు అయితే రివాల్వర్ తీసుకుని అంటే గన్ తీసుకుని ఛాతీ మీద పెట్టి కాల్చుతాను అని చెప్పి నిన్ను గుర్తుపట్టలేను, నీ కుటుంబ సభ్యులు కూడా గుర్తుపట్టలేనంతగా కాల్చి పడేస్తానని హెచ్చరించడాన్ని కొంత సీరియస్ గానే పోలీసులు తీసుకున్నట్టుగా అర్థమవుతుంది. పోలీసులు వెంటనే అదుపులో తీసుకున్నారు. వాళ్ళ ముగ్గురిని కూడా తల్లి, తండ్రి, తర్వాత అరీబాను కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి గల కారణాలు ఏంటనేది ఒకసారి ఆలోచించాలి. ఈ తండ్రి ఒకసారి అతని మీద కొట్టను పోయాడు, తర్వాత అక్కడున్న పక్కనున్న తోటి సిబ్బంది అతన్ని కాపాడే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత వెంటనే ఈ అమ్మాయి హడావిడిగా వెనక్కి వెళ్ళి కారులో నుంచి గన్ను తీసుకుని వచ్చి కాల్ చేస్తానని చెప్పిన పరిస్థితి. సో ఇటువంటి సందర్భం బహుశా చాలా రేర్ గా చూస్తాం. కొన్ని సినిమాలలోనే ఇటువంటి సంఘటనలు జరుగుతుంటాయి. మామూలుగా మగవాళ్ళు ఆవేశపడుతున్నా కొంతమంది లేడీస్ చుట్టుపక్కల అటువంటి సంఘటనలు ఉన్నప్పుడు శాంతింపజేసే ప్రయత్నం చేస్తారు, వెనక్కి లాగుతుంటారు మగవాళ్ళని, గొడవలు వద్దు అని చెప్పే ప్రయత్నం జరుగుతుంది. కానీ ఇక్కడ చివరికి అరీబా గన్ను తీసుకుని వచ్చి కాల్చేసే అంత దీనికి తనకి అంత ఆవేశం అక్కడ ఏ పరిస్థితుల్లో వచ్చింది, ఏం జరిగింది అనే అంశాన్ని కూడా మనం ఒకసారి చూసుకోవాలి. బట్ తనకి అంత ఆవేశం రావడానికి గల కారణం ఏమైంటుంది అనేది కూడా చూడాలి. తన రివాల్వర్ని తీసుకొని వచ్చింది నేరుగా ఎవరైతే రజనీష్ అక్కడ పనిచేస్తున్న సిబ్బంది ఉన్నాడో వాడి మీద ఎక్కువ పెట్టింది, కాల్ చేస్తానని చెప్పి బెదిరించిన ప్రయత్నం కూడా జరిగింది. కాబట్టి ఫైనల్ గా ఈ ఇష్యూ అయితే పోలీసులు నమోదు చేశారు, కేసు నమోదు చేశారు. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ అంశం కింద మాట్లాడుకుంటే కృష్ణమోహన్, ఆ క్షణంలో ఆ తల్లి అరీబా తల్లి కనుక తన వెనక్కి లాకపోయి ఉంటే, ఎందుకంటే సీదా తీసుకువెళ్ళి తన గుండెల మీదే ఇలా తుపాకీ పెట్టి ఏం మాట అందంటే, ఇతनी गोलियां मारूंगी कि घर वाले पहचान नहीं पाएंगे, ఇతनी गोलियां मारूंगी कि घर वाले पहचान नहीं पाएंगे అంటే కుటుంబం కూడా గుర్తుపట్టలేనంతగా పేల్చేస్తారంటే ఎలా చూడాలి? ఎందుకంటే అక్కడ పనిచేస్తున్న వ్యక్తి నీ మంచి గురించి చెప్పినప్పుడు కూడా తిరిగి దాడి చేయడం అంటే సమాజం ఏ స్థాయికి దిగజారిపోయింది అనుకోవాలి ఇక్కడ? కొంత అంటే ఇక్కడ మానవత్వం మర్చిపోయిన పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. నిజంగానే తల్లి వెనక్కి రాకపోయింటే, నిజంగా ఆ పొరపాటున ఆవేశంలో టిక్కర్ నొక్కేస్తుంటే కంప్లీట్ గా ఆ బుల్లెట్ అతని ఛాతీలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉండేది. ఖచ్చితంగా అతను అక్కడికి చనిపోయే సిచ్యువేషన్ ఉంది. కానీ
ఒక్కొక్కసారి ఆవేశం మనిషికి అంటే ఇది ఆడైనా మగైనా కావచ్చు, మనిషికి ఇటువంటి ఆవేశపూరిత ఆవేశం ఎంత దూరం తీసుకెళ్తుందో మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక మహిళ అయి ఉండి అందులో చేసే ఒక సిబ్బందికి నేరుగా ఆ కాళ్ళు పెట్టి ఫోన్ పెట్టి గన్ పెట్టి నిన్ను కాల్ చేస్తానని చెప్పి చెప్పడం, మరోవైపు ఇంకొకటి కూడా నువ్వు నీ కుటుంబ సభ్యులు గుర్తుపట్టలేనంతగా కాల్ చేస్తానని చెప్పి బెదిరించడం. సో అది కొంత రియాక్ట్ కావాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే దానికి కూడా అంటే ఇక్కడ ఏం పూర్తిగా దాంట్లో అతని దగ్గర నుంచి రియాక్షన్ ఏంటి, రితీష్ దగ్గర నుంచి జరిగిన ఇష్యూ ఏంటి, కానీ రితీష్ కూడా ఎక్కడ భయపడకుండానే నేరుగా నిలబడ్డాడు. అది గన్ను తీసుకుని వచ్చి కలుస్తున్న తర్వాత కూడా అతను అంటే నిలబడ్డ ఉన్న పరిస్థితి కూడా మనం చూస్తాం. సో అటువంటి సిచ్యువేషన్ లో అక్కడ మధ్య తండ్రికి ముందు రితీష్ మధ్య ఏం సంవిధానం జరిగింది, ఏం వాదనలు జరిగాయి అనేది కూడా మనం ఒకసారి చూడాలి. కానీ ఓవరాల్ గా సంఘటన మాత్రం ఈ రోజు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న పరిస్థితి కనపడుతుంది. మరోవైపు దీనికి పోలీసులు వెంటనే రియాక్ట్ అవ్వడం కూడా మంచి పని చేశారు. వెంటనే కేసు నమోదు చేశారు, ముగ్గురిని కూడా అదుపులో చూస్తున్నారు ఉత్తరప్రదేశ్ పోలీసులు. రైట్ కృష్ణమోహన్, మొత్తంగా అయితే మాత్రం ఆ మహిళ ఏమన్నా ఆ మహిళ అన్న మాట ఇప్పటికీ ఆ మాట తలుచుకుంటేనే చాలా భయానకరంగా అనిపిస్తూ ఉంటుంది. ఇతని గోలియా మారుంగికి ఘర్వాలే పైసా నీ పాయింగి అంటే ఇన్ని తుపాకీ గుళ్ళు పేలుస్తాను అంటే నీ కుటుంబం గుర్తుపట్టలేనంతగా నిన్ను పేల్చేస్తానంటూ చేసిన తప్పేంటి ఆ వ్యక్తి? నీ మంచి కోసే కదా చెప్పాడు. ఏమన్నాడు? మీ ఫ్యామిలీ ఒకసారి ఆ బండి నుంచి దిగిపోతే నేను ఫ్యూయల్ అంటే సిఎన్జి గ్యాస్ ఫిల్ చేస్తానని చెప్పుకొచ్చాడు. దాంట్లో తప్పే ఉంది. ఇది అక్కడ జరిగిన చర్చ అనేది సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న చర్చ. అంటే దానికి ముందు దానికి తర్వాత అతగాడు ఏమన్నాడు, వీళ్ళేమన్నారు, వీళ్ళేం గొడవ పడ్డారు, ఇదంతా నెక్స్ట్ కాంటెక్స్ట్ కదా. ఏదేమైనప్పటికీ కూడా ఒకవేళ అతగాడు తప్పు చేశాడు అనుకుందాం, ఫర్ ఇన్స్టెన్స్ ఫర్ సెకండ్ అతగాడు తప్పు చేశాడో లేకపోతే ఏదో అనరాని మాటలు ఏమైనా అన్నాడో, ఏ కాన్వర్సేషన్ జరిగిందో, బట్ తుపాకీతో అతగాడి మీద ఎక్కువ పెట్టేంత సిచ్యువేషన్ అయితే కాదుగా. అండ్ ఆమె వచ్చిన విధానం చూడండి, ఆ పెట్రోల్ స్టేషన్ మధ్యలో నుంచి ఒకవేళ ఆమె కాళ్ళు తన్నుకొని పడిపోవడమో లేకపోతే ఈ గాబరా మీద ఏదైనా జరగడం జరిగితే ఒక చిన్న ఫ్లేమ్, ఆ రాపిడి చాలు కదా, ఆ ట్రిగ్గర్ అయినా చాలు కదా, మొత్తం పేలిపోతుంది. ఆ కుటుంబంతో సైతం ఎవరు ఉండే అవకాశం ఉండదు అక్కడ. కాబట్టి మన ముఖ్యంగా పెద్దలు చెప్తూ ఉంటారు, ఆవేశం వద్దు అంటే కూడా ఆవేశం చాలా అనర్థాలకు దారితీస్తుందని చెప్పి. ఇప్పుడు ప్రస్తుతం అదే ఘటన మీరు చూడొచ్చు. అరీబాకి సంబంధించి అరీబా తల్లి వెళ్ళి వెంటనే అది మీరు చూడొచ్చు, ఆవిడ వెనకాల ఉన్నారు. ఎప్పుడైతే కూతురు పరిగెట్టుకొచ్చిందో ఆవిడకి ఏదో అర్థమైంది, ఏదో అక్కడ సమ్ సెన్స్ అయితే ఆవిడ పనిచేస్తుంది. అక్కడ వెంటనే కూతురిని పట్టి వెనక్కి లాగేస్తుంది. మీరు చూడొచ్చు ఆ విషయాన్ని అలాగే చూడండి. అదుగు రెడ్ అండ్ వైట్ సర్కిల్లో తుపాకీ పట్టుకొచ్చింది కదా, వెంటనే ఎప్పుడైతే గురి ఎక్కిపెట్టిందో వెంటనే తల్లి లాగేస్తుంది. ఆ పక్కన ఇంకొక వ్యక్తి, బహుశా ఫ్యామిలీ మెంబర్ అనుకుంటా, అతగాడు కూడా వెంటనే కలిగజేసుకొని ఆమెను వెనక్కి లాగాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈరోజు ఆ సేల్స్ మ్యాన్ లేకపోతే అక్కడ పనిచేస్తున్న వ్యక్తి ఆ కుటుంబానికి పాటికి దూరం అయిపోయి ఉండేవాడు. ఆ కుటుంబానికి ఎంత నష్టం అది, ఆ నష్టాన్ని ఎవరు పూడుస్తారు? మళ్ళీ అతగాడు బతుకుండి ఆ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు కాబట్టి ఆ కుటుంబం ఉంది, నెట్టుకొస్తోంది. సో ఒక్కసారి ఆలోచించండి. వెళ్ళిపోయి అఫ్కోర్స్ కోపం ఉంటుంది, లేకపోతే అక్కడ జరిగే ఇష్యూస్ బట్టి చిన్న ట్రిగ్గర్ అనేది ఎవరికైనా కామన్ థింగ్. బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఒక్క సెకండ్ ఆలోచించండి, మనం చేస్తున్న పని తప్ప రైటా? అది కంప్లీట్గా వాళ్ళ వైపు తప్పు ఉంది అనుకుందాం. ఆ కాంటెక్స్లో మీకు సిఎన్జి గ్యాస్ ఫిల్ చేస్తున్నాడు మీ వెహికల్లో, ఏదో అనరాని మాట, ఏదో తప్పటడుగో ఇలాంటిది ఏదైనా జరిగింది అనుకుందాం. ఫర్ ఇన్స్టెన్స్ ఐఎమ్ సెయింగ్, అలాంటిది ఏమైనా జరిగింది అనుకుందాం, కంప్లైంట్ చేయండి. మన దగ్గర పోలీస్ వ్యవస్థలు ఉన్నాయి, లేకపోతే సోషల్ మీడియా ఉంది. ఆ చిన్న వీడియో పెడితే చాలు అల్లకల్లోలం అయిపోతుంది, రేపు ఉదయానికి సంచలనంగా మారిపోతుంది. ఎవరికి ఎటువంటి శిక్ష పడాలో అటువంటి శిక్ష పడిపోతుంది. ఆటోమేటిక్గా వ్యవస్థ తన పని తను చేసుకుపోతూ ఉంటుంది. కానీ ఇది ఎంతవరకు సమంజసం? అందులో మహిళ శాంత స్వరూపానికి ప్రతీక మన దేశంలో. అలాంటి మహిళ ఈరోజు ఆ కాంటెక్స్ట్ ఏంటో, ఆ గొడవ ఏంటో, అదేంటో సంబంధం లేకుండా తుపాకీ పట్టుకొచ్చి, అసలు ఆ తుపాకీకి లైసెన్స్ ఉందా లేదా, ఇది ముందు గమనించాల్సిన పరిస్థితి.
ఒకవేళ ఉంటే వెంటనే రద్దు చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. మీరేమంటారు? నాకైతే అనిపిస్తుంది ఏంటంటే ఇలాంటి ఘటనలు ఇంకోసారి పునరావృతం కాకుండా ఉండాలంటే ముందు ఆ లైసెన్స్, ఒకవేళ లైసెన్స్ కానీ అయితే లైసెన్స్ క్యాన్సిల్ చేయండి. లైసెన్స్ క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఉంది ఒక కామన్ మ్యాన్గా ఆలోచించే పక్షంలో. లేకపోతే కనుక అసలు అది లైసెన్స్ కాకపోతే ఆలోచించి ప్రశ్నించాల్సిన పరిస్థితి. ఈ ఘటన మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే బయట సమాజంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి వాటిని మీకు చూపించడం, తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగానే ఇటువంటి కథనాలు చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపడి గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి అనేది లేదు, ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. బహుశా ఇటువంటి ఘటనలు చూసినప్పుడు ఏమనిపిస్తుందంటే ఇంకా వీళ్ళకు కూడా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ఇవ్వాలేమో. బహుశా ఇది చాలా ఓవర్ ఎగ్జాగరేట్ చేసినట్టు అవుతుందేమో. బట్ ఇలాంటి ఘటనలు చూస్తే అలాంటిగా అనిపిస్తుంది కదా. ఎవడొచ్చి ఏ క్షణాన్ని ఎటువంటి ఫ్రస్ట్రేషన్ చూపిస్తాడో తెలియదు. ఈరోజు తుపాకీ అయిపోయింది, రేపు ఇంకొక రోజు ఎవడో చాకు పట్టుకొస్తే వాళ్ళవి ప్రాణాలే కదా. వాళ్ళ ప్రాణాలకి వాళ్ళ ప్రాణాలు వాళ్ళు కాపాడుకోవాలి కదా. ఫ్రస్ట్రేషన్, కోపాలు, పెట్రోల్ స్టేషన్ దగ్గరికి వెళ్ళిపోయిన కొట్టు ఫాస్ట్ వాళ్ళు ఉదయం నుంచి అలా నిల్చుని ఉంటారు. ఆలోచించుకోవాలి కదా, రీజన్ ఏదైనా ఇవ్వచ్చు. కానీ ఈరోజు ఈ మహిళ, మరి ముఖ్యంగా ఇక్కడ జెండర్ అనే ఒక పదాన్ని నేను తీసి పక్కన పెడతాను, ఒక మనిషిగా మాట్లాడే ప్రయత్నం చేసుకుందాం. ఈరోజు ఈ వ్యక్తి చేసిన పని సమాజాన్ని ఇంకొకసారి ప్రశ్నిస్తోంది, మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనేది. దీని మీద మీ రియాక్షన్ ఏంటంటే చెప్పే ప్రయత్నం చేయండి. ఎక్కడ కూడా అబ్యూజివ్గా కాకుండా, అభ్యంతరకరంగానో అసభ్యకరంగానో మాట్లాడకుండా ఒక మంచి కామెంట్ రూపంలో మాట్లాడితే ఇంకొకరు మారే అవకాశం ఉంటుంది, వాళ్ళు ఆలోచించుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ కోణంలో మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే ప్రయత్నం చేయండి.